హలో అండి. అట్ల తద్ది నోముని మేము ఎలా నోచుకుంటాము అనేది ఈరోజు వీడియోలో ఒక మినీ వ్లాగ్ లాగా మీతో షేర్ చేస్తానండి. మొదటిసారిగా తద్దులు తీర్చే వాళ్ళకైతే బాగా ఎక్కువ హడావిడి ఉంటదండి. ఇంకా తర్వాత అంత హడావిడేమి ఉండదు. తెల్లవారుజామున 5 గంటల లోపులోనే భోజనం చేసేయాలి కాబట్టి ముందు వంట అయితే చేసేసుకుంటున్నాము. గోంగూర పచ్చడ, కలగూర ఇవి 2 అయితే ఖచ్చితంగా ఉండాలి అనేసి అంటారండి. ఇంకా పప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి, పెరుగు ఇలా నా భోజనం అయితే కంప్లీట్ అయింది. మా అమ్మమ్మాళ్ళ చిన్నప్పుడైతే చిన్న పిల్లలు కూడా తద్దుండేవారంటండి. మా ముసలమ్మ వండొద్దని తిట్టేసినా కానీ రాత్రి అన్నం ఉంటే తెల్లవారుజామున తినేసి ఇంక తెల్లవారుజామున భోజనం చేసిన వెంటనే చిన్ని మిన్నిలు ఆడడానికైతే వెళ్ళిపోయేవారంట. నాకైతే అట్ల తద్ది అంటే ఉయ్యాలే గుర్తొస్తదండి. ఇంతకీ మీకు అట్ల తద్ది అంటే చిన్ని మిన్నిలు ఆడడం గుర్తొస్తదా? లేదంటే ఉయ్యాల ఊగడం గుర్తొస్తదా? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సాయంత్రం పూట మన ఊర్లో చెరువు ఉంటే చెరువు, కాలువ ఉంటే కాలువ దగ్గరికి వెళ్లి పూజ చేసుకుంటారండి ఆడవాళ్ళందరూను. చెరువులో ఉన్న మట్టిని 3 సార్లు తీసుకొచ్చి, ఆ మట్టిని గౌరీదేవిగా భావించి, గౌరీదేవికి, పసుపు వినాయకుడికి పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత పాలలో గౌరమ్మ, నీళ్ళలో గౌరమ్మ, ఎన్నాళ్ళకొస్తావు గౌరమ్మ, ఏడాదికొస్తాను గౌరమ్మ అని పాట పాడుకుంటూ ఆడవాళ్ళందరూ చెరువు దగ్గర పూజ చేసుకుని గౌరీదేవిని నిమజ్జనం చేస్తారండి. అట్ల తద్ది రోజున ఖచ్చితంగా గోమాత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి గోమాతకు కూడా మొక్కుతారండి. నాకు తెలిసినంత వరకు చెప్పానండి. ఏమన్నా తప్పులుంటే మాత్రం నన్ను క్షమించండి. ఇంకా తర్వాత ఇంటికొచ్చేసాక గౌరీదేవికి 11 అట్లు, మనకి 11 అట్లు వేసుకుని, ఇంకా గౌరీదేవి దగ్గర పెట్టిన తోరణం కూడా కట్టుకుని ఇలా పూజను ముగించాలి. ఆడవాళ్ళందరూ చంద్రుడు ఎప్పుడొస్తాడా అని చూస్తారు. ఆ రోజు మాత్రం చంద్రుడు ఇంకాస్త ఆలస్యం చేస్తాడండి. చంద్రుడిని చూసిన తర్వాత అప్పుడు మంచినీళ్ళు తాగి అట్లు తింటామండి. ఇలా మేమైతే అట్ల తద్ది నోముని నోచుకుంటాము.